ఎక్కడికి పోతున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తా ఉంది? ఇంకొక పక్కన ఫామ్ 7 ఏంటంటే ఫామ్ 7 ఒప్పుకుంటారు, మేమే పెట్టమన్నా అంటే ఓట్లు తీసేస్తారు మీరు. ఇది సైబర్ క్రైమ్. ఏది సైబర్ క్రైమ్? ఓట్లు తీసేసి తెలంగాణలో గెలిచారు కాబట్టి అదే టెక్నాలజీ ఇతనికి ఇచ్చి అదే కంపెనీలకు ఇచ్చి ఇద్దరు కలిసి రాష్ట్రంలో అతలాకుతలం చేసి ఓట్లను తీసేసి ఇష్ట ప్రకారం వెళ్తారా మీరు? అది అడిగితే మీరు దౌర్జన్యాలు చేస్తారా? ఊరూరు దౌర్జన్యం. ఎవరో పోయి డేటా కలెక్ట్ చేసుకుంటే మీకే సంబంధం అండి? ఎస్, కార్యకర్త ఉన్నాడు, అడుగుతాడు, నువ్వు రాసుకుంటున్నావు, వాళ్ళు రాసుకుంటారు, తప్పేంటి మీకు? ఎవరు ఏ పార్టీ కోటేస్తారో వాళ్ళ పని అది. కార్యకర్త అనేవాడు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసి ఏ పార్టీ ఉన్నారు, ఏమున్నారు, వాళ్ళ ఓట్లెట్ట ఇది చేసుకోవాలి, వాళ్ళ అవేర్నెస్ ఎది తేవాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తారు కార్యకర్తకి? పొలిటికల్ పార్టీస్కి ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఏ ఫార్మాట్లో కానీ మీరు పెట్టుకోవాలి. కంప్యూటర్ ఎందుకండి? ఇంకా మీకు చేత కాదు. నేను 84లో కంప్యూటరైజేషన్ వాడాను, గుర్తుపెట్టుకోవాలి. 84లో, ఇప్పుడు కాదు. అప్పట్లోనే 6 లక్షల కంప్యూటర్ రికార్డ్స్ అప్డేట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కంప్యూటరైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని పదవులు ఇచ్చాను. ఏ కులానికి ఇవ్వాలి, ఏ ప్రాంతానికి ఇవ్వాలి, ఏ పదవి ఇవ్వాలి, వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవన్నీ పెట్టించాను. ఇప్పుడు ఆ పని నేను చేస్తాను. నీకేంటి సంబంధం? అంటే నీకు అధికారం ఉందని అహంభావమా? ఒక ప్రైవేటు కంపెనీకి నువ్వు ఏ చట్ట ప్రకారం వస్తావని అడుగుతున్నా. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏ చట్ట ప్రకారం వస్తావు? ఎన్ని అవకతవకలు చేసావు, దాంట్లో ఎన్ని అరాచకాలు చేశావు? నా డేటా నువ్వు తీసుకుపోవడానికి, మా డేటా మీరు దొంగిలించడానికి, మా డేటా దొంగిలించి అపోజిషన్ పార్టీకి ఇస్తారా మీరు? ఎంత టూ మచ్ అండి ఇది. ఇలాంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్నాయి. వీళ్ళంతా కలిసి ఓట్లు తీసేసేదానికి ఎంత ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు. ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓట్లు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తాను. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఫైట్ చేస్తాం. ఇన్ని దుర్మార్గాలు చేసేవాళ్ళు రేపు ఏం చేస్తారండి రాష్ట్రంలో? అధికారం లేకపోతేనే ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు చేసే మీరు రేపు ప్రజలకు ఏం రక్షణ ఉంటుందండి? కాబట్టి ఇది చాలా అరాచకమైన శక్తులు ఇవన్నీ. ఈ అరాచకమైన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పర్ఫార్మెన్స్ లో పోటీ పడమని చెప్పనండి. నేను అడుగుతున్నా. నేను ఇవన్నీ చెప్పాను. లేదు నీకంటే మేము బాగా చేశాం, కర్ణాటక తెలంగాణ చెప్పమనండి. 54% ఆ రోజు ఆదాయం తెలంగాణకి. ఎవరి వల్ల వచ్చింది ఇది? ఆ రోజు కష్టపడ్డాం, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసాం, ఒక ఎయిర్పోర్ట్, ఒక సైబరాబాద్, ఒక ఔటర్ రింగ్ రోడ్. దిస్ వాజ్ మై విజన్. ఐ క్రియేటెడ్ దాట్. వచ్చింది. అక్కడి నుంచి 60 సంవత్సరాల శ్రమ వదులుకొని వచ్చాం. 60 సంవత్సరాల శ్రమ వదులుకొని వస్తే నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు. ఒకప్పుడు బాధ ఉండదని చాలా మంది అడిగారు నన్ను. మీకు బాధ లేదా? మీరు సృష్టించిన ఆస్తులు వదులుకొని వెళ్తున్నారు, కట్టుబట్టలతో వెళ్తున్నట్టు కాదు. ఆ కొండవాళ్ళు అనుభవిస్తారు. మళ్ళా నేను కష్టపడతాను, చేసుకుంటానంటే ఇక్కడ కష్టపడితే కూడా మీరు భరించలేరా? అడ్డంకులు సృష్టిస్తారా? ఈ ప్రజలు ఇదైపోవాలనా? అనాథలైపోవాలనా? దిక్కులేని వాళ్ళుగా తయారు కావాలనా? పోటీ పడండి. ఓకే, నీకు వచ్చింది, నువ్వు వాస్తవంగా ఉండేది ఇచ్చేసి అక్కడి నుంచి నువ్వు పోటీ పడితే నేను బాధపడను. అది ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కడిస్తూ, మా మీద దాడులు చేస్తూ, మా మీద తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు ఇంకోటి కూడా చేశారు. ఆర్థిక మూలాలపైన పడుతున్నారు ఇద్దరు, అటు కేంద్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం. మన ఆస్తులు మనకు రాలేదు, ఓకే, మనం ఇక్కడికి వచ్చాం, కష్టపడుతున్నాం. అక్కడ ఉంటే మొత్తం నష్టపోతామని. అక్కడ హైదరాబాద్ లో కొంతమంది సెటిల్ అయ్యారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఈజ్ హ్యాపీ బికాస్ హిస్ గవర్నమెంట్ ఈజ్ దేర్. దట్ గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ హిమ్ ఫర్ ఎవర్. కేసుల్లో ప్రొటెక్షన్ ఉంది, దర్జాగా ఉంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. అదే సమయంలో హైదరాబాద్ లో ఉండే ఆర్థిక వనరులు ఉపయోగించుకొని, ఆర్థిక మూలాలు ఉపయోగించుకొని దాడులు చేస్తారా మీరండి? కేసులు పెడతారా మీరు? ఈ ల్యాండ్ నాదని ఒక నోటీస్ ఇచ్చేస్తారంటే వాడు ఎత్తుక్కోవాలి. ఇంకా బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు, ఆర్థిక టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, మనుషులను, లీడర్షిప్ ని కిల్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మీరు చేసుకోండి, కానీ మనుషుల్ని దాడి చేయడం,
కేసులు పెట్టేయడం, భయభ్రాంతులు చేయడం, 24 గంటలు డివియేట్ చేయడం ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా. ఒక పాలిటీషియన్ పని. ఇప్పుడు రామ్ ఉన్నాడు, ఇంతమంది రాశాడు హిందూ 1 పేపర్, బోఫార్స్ కూడా రాసింది, హిందూని రాసింది. ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కూడా స్విట్జర్లాండ్కి వెళ్లి ఎంక్వైరీ చేసి రాశారు. సేమ్ థింగ్ ఈ రోజు రాఫెల్ పైన రాస్తే మీకు అంత కోపం అండి? ఆయన పైన కేసులు పెడతారా మీరు? ఇండస్ట్రీ పైన కేసులు పెడతారా మీరు? కార్పొరేట్ సెక్టర్ పైన పెడతారా? రాజకీయ నాయకుల పైన పెడతారా? ఎవరు అడిగితే వాడి పైన దాడులు చేస్తారా మీరు? అందరినీ బెదిరిస్తున్నారు ఇక్కడ. నీ పైన ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు కూడా ఒక ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎవరైనా తెలుగుదేశం పార్టీకి స్టేట్మెంట్ ఇస్తే మేము సానుకూలంగా ఉన్నామంటే వాడికి ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎవరైనా తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తారంటే వాడిని బెదిరించడం. రేపు ఈడీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, నువ్వు పో, లేదంటే పోయేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పోటీ చేయి. ఇలాంటి నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు మీరు చేస్తారా? ఎవరు భయపడడానికి సిద్ధంగా లేవు. నేను అడిగింది రాష్ట్ర హక్కుల కోసం అడిగాను, ఈ దేశ భవిష్యత్తు కోసం అడిగాను. వదిలిపెట్టే సమస్య లేదు, ఫైట్ చేస్తాం, ముందుకెళ్తాం. సార్, మీరు ఒక్కరే తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ తరఫున మీరు ఒక్కరే పోరాటం చేస్తున్నారు. మీ పక్కనున్న నాయకులు మీరు స్పందించినంత విధంగా కూడా ఎవరు స్పందించట్లేదు. కనీసం మీ యొక్క వైఫల్యమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఎందుకు పసిగట్టలేకపోతుంది? ఇంతకుముందు మీరు ఓటుకునే ఓటు కేసులో ఇరుక్కున్నప్పుడు కనీసం వీళ్ళు మీకు సమాచారం ఇవ్వలేదు. ఇది సైబర్ గ్రిడ్ కూడా ఏమంటే అప్పుడు కూడా ఏముంది, ఏంటి కేసులు వీళ్ళు బెదిరించేది? ఎవరిని బెదిరిస్తారు? ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 10 రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు అందరూ. వాళ్ళు క్యాడర్ పెడతారు, లీడర్లు పెడతారు, వాళ్ళు పెట్టారు. నాకేమిటి ఎన్ని సంబంధాలు? మీరున్నారు ఎలక్షన్ లో, మీకు తెలియదా ప్రజాస్వామ్యం? వాట్ ఇస్ డెమోక్రసీ? సంబడి విల్ కలెక్ట్ మనీ, సంబడి విల్ స్పెండ్ ఆన్ దేర్ ఓన్, వీ విల్ రన్ ఎలక్షన్స్, అంతే. దానికి ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్? ఏమి ఈయన ఒక పార్టీ ప్రెసిడెంట్ కదా కేసీఆర్, ఇంకొక ఆయన ఇంకొక పార్టీ ప్రెసిడెంట్ కదా, ఎక్కడి నుంచి వచ్చే మీకు డబ్బులు? క్వశ్చన్ అది కాదు. మీరు ఇది అవుతున్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలా. అన్నిటికీ వదిలిపెట్టిన వాడికి ఇంకా బాధ లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, నరేంద్ర మోడీ చేసే పని ఏంటి? ఈరోజు టాటా లాంటి రెస్పెక్టబుల్ కంపెనీ పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. దాంతో ఏమయ్యాడు? రతన్ టాటా కుంగిపోయాడు. అలాంటి కార్పొరేట్ సెక్టర్లు చాలా మంది భయపడిపోయారు. ఎందుకు వాళ్ళు భయపడ్డారంటారు? వాళ్ళ వ్యక్తిత్వం 100 సంవత్సరాలు కాపాడుకున్నారండి, 60 ఏళ్ళు 77 ఏళ్ళు. ఒక ఎంక్వైరీ చేసినాక, ఒక సిబిఐ అయినాక వాళ్ళు ఎంత మానసిక క్షోభకు అనుభవిస్తారండి? నా మీద మీరు ఎన్ని పెడుతున్నారండి? ఐ ప్రొటెక్టెడ్ మై క్యారియర్. నా లైఫ్ లో నేను నా క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, విశ్వసనీయతకి ఇచ్చి, రాజకీయాల్లో ఉన్న, ఎన్నికలు వచ్చినా ట్రాన్స్పరెంట్ గా జీవితంలో ఉన్నాను కాబట్టి నేను ఒక పద్ధతి ప్రకారం వచ్చాను. ఇప్పుడు నా మీద నువ్వు బురద జల్లేస్తున్నావు అంటే ఏంటి మీ ఉద్దేశం? బురద జల్లేసి మానసిక క్షోభ పెట్టడానికి. నేను ఒక ఆశయం కోసం ఫైట్ చేస్తానని లెక్క పెట్టుకోకుండా ఫైట్ చేస్తున్నా. ఏమంటారు మీరు? నీకు అద్దె వేస్తాం, సిబిఐ వేస్తాం, ఈడీని పంపిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాం. ఏదో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి దాని నుంచి మనుషుల్లాగే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, అవి చేసినప్పుడు భయపడతారు. మీరు అన్నారు ఇప్పుడు ఎంతమంది పారిశ్రామికవేత్తలు భయపెట్టారు ఈ రాష్ట్రంలో, ఎంతమంది హైదరాబాద్ లో ఉంటే ఆస్తులు నోటీస్ ఇచ్చి భయపెట్టారు. మీరు ఎవరు చేపించారు? జగన్మోహన్ రెడ్డిని బలపరచడానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 8 లక్షల ఓట్లు తీసేశాడండి. ఎవరిని తీస్తారండి? ఎంత ధైర్యం ఉండాలా? ఒప్పుకున్నాడు. ఏమని? నేనే ఫామ్ 7 ఇచ్చాను. నువ్వు ఫామ్ 7 ఇస్తే తప్పు జరిగినప్పుడు చట్టపరంగా నీ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఫామ్ 7 ఉంది? ఓటు తీసేయడానికి కాదు, ఎవరైనా దొంగ ఓటు ఉంటే అది తీయడానికి. ఆ మాత్రం ఫండమెంటల్ నీకు తెలియదా? తెలిస్తే నువ్వు ఫ్రాడ్, సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్ లో పెట్టి ఏం చేశావు? నువ్వు ఎక్కడో ఉంటుంది కంప్యూటర్, లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో ఎవరి పేరు, వాళ్ళ కార్యకర్త ఒకటి పేరు పెట్టి, ఎవరి పేరు ఒకటి పెట్టి ఒక 50 పేరు డిలీషన్ పెట్టేశారు. కొన్ని అవి చేశారు, కొన్ని వాళ్ళకి చెప్పి చేయించేశారు. వాళ్ళందరూ ఇప్పుడు పనిషబుల్.
యాక్ట్ ప్రకారం అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి. కొన్ని వేల మంది ఒక నేరస్తుడు కరుడు కట్టిన నేరస్తుడు చేసే పనులు ఇవి. మళ్ళీ దీనికి ఏం చేశారు, ఢిల్లీకి పోయి తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లని చేస్తున్నారు, ఓట్లు తీసేస్తున్నారని ప్రాపగండా మన మీద పెట్టారు. ఎంత గొప్పోళ్ళు అంటే వీళ్ళు. ఒక హత్య చేసే మనపు సాక్ష్యాలు పెట్టుకుంటారు, అలాంటిదే చేశాడు. అలాంటివి చేసి వేరే చేశాడు. ఇప్పుడు ఏమైంది, మొత్తం ఎంక్వైరీ చేస్తా ఉంటే అందరూ వీళ్ళే వస్తున్నారు. మా వాళ్ళంతా రోడ్డు మీద ఉండే పరిస్థితికి వచ్చారు. హూ ఈజ్ రెస్పాన్స్? మీరు అన్నారు మాట అన్నారు, మీ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదని. అందరూ మాట్లాడతారు కానీ అందరూ అంత ధైర్యంగా పోరాడడానికి కూడా అనుమానాలు ఉంటాయి. నువ్వు గుర్తుపెట్టుకో, నీకు కూడా ఒకసారి మీరు వస్తే నువ్వు కూడా భయపడిపోతావు. నాకెందుకు వచ్చింది, నీ భార్య ఇంటికి పోతాను, నీకెందుకు కూర్చో ఉంటుంది. అందుకే మీరు తెలంగాణలో మాట్లాడడం లేదే, నా దగ్గర అడుగుతున్నారు. మీరు తెలంగాణలో ఎవరన్నా మాట్లాడుతున్నారు? మీరు ఎవడో మాట్లాడాల. ఢిల్లీలో మాట్లాడుతున్నారా? మాట్లాడాల. వై? ఈజ్ ఇట్ డెమోక్రసీ? దట్ టైప్ ఆఫ్ డెమోక్రసీ యూ వాంట్? నిన్న సుప్రీంకోర్టుకి ఫైలు దొంగిలిచ్చారు, ఎవరు రెస్పాన్సిబుల్? రామ్ ఇది రెస్పాన్సిబుల్. నా ఇన్నేళ్లే ఆర్గ్యూ చేశాను, నేనే ఆర్గ్యూ చేశాను. ఒకసారి ఇదే మరి అంటే ఫైల్లో వచ్చింది నోట్ అంటే ఎట్టొచ్చిందంటే, ఎస్ ఇట్ ఈజ్ మై రైట్ అని చెప్పాను. సమాచారం తెప్పించడం తప్పులంటే నా రైట్, నేను సంపాదించాను, నేను ఫైట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు దొంగ కేసు పెట్టేయాలని చూస్తున్నారు వీళ్ళపైన. సుప్రీంకోర్టు చెప్తారన్నమాట ఏమని, ఫైల్ దొంగిలిచ్చారని. అంత మునుపు అప్పుడే పెట్టేస్తారు. అప్పుడేమేశారు మీరు చూస్తే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెళ్ళింది, సిఏజీ క్లియర్ చేసేశారని చెప్పారు. మళ్ళీ ఏమన్నారు, గ్రామర్ మిస్టేక్ ఉంది, మీరు గ్రామర్ కరెక్ట్ చేయమన్నారు. అంటే ఎంత దుర్మార్గం అండి ఈ ఆలోచనలు. మామూలు వ్యక్తులు చేసే పనులు ఇవి. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. అందరూ ఒకప్పుడు ఎమర్జెన్సీ వస్తే జయప్రకాష్ నారాయణ ఒకడే అందరూ పోరాడారు. అలాంటి పరిస్థితి తక్కువే లేదు, ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక్కటి అడుగుతాను, ఏ చట్టం కింద తెలంగాణలో రైడ్ చేసే చెప్పండి, ఏ చట్టం చూపేయండి. హూ ఈజ్ హీ? ఒక ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీవి రైడ్ చేసి ఎత్తుకొని పోవడం నువ్వెవరివి? ఈ దేశంలో న్యాయం లేదా? రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిలు ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఒప్పుకుంటారా? ఐ మాస్క్ మీ స్ట్రైట్ క్వశ్చన్. దానికి కూడా ఇంకేం ప్రొటెక్షన్ లేదు. దౌర్జన్యం కదా కావాల్సిన, చట్టం. చట్టాన్ని గౌరవించే సంస్కృతి ఉండాలి. ఇష్ట ప్రకారం చేస్తే భయభ్రాంతులు అయిపోతారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తున్నారు. జైల్లో పెట్టాక ఇంకొకటి చూసి ఎవడన్నా బయట వస్తాడండి? ఎవడు బయట రాడు. ఇలాంటివి చేసినప్పుడు ప్రజాస్వామ్యవాదులందరూ, ప్రజాస్వామ్య హితులందరూ, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా నాకు ఒక ఆయన చెప్పేసిపోతున్నాను, నా వల్ల కాదు సార్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, భయం వస్తా ఉంది, సిబిఐని తలుచుకుంటే నేను పోటీ చేయని పరిస్థితికి వచ్చా. బీ క్లియర్. మీరంటారు సార్ మా ఇంట్లో పోతాను, నన్ను ఉదయం భయపడిపోతున్నారు సార్ అని. ఎంతమందికి మానసిక క్షోభ కలిగిస్తారు మీరు అని అడుగుతున్నా. ఈజ్ ఇట్ నాట్ మెంటల్ అగని? వాట్ ఫార్? వాట్ ఈస్ ది క్రైమ్ దే హ్యావ్ కమిటెడ్? లీడర్షిప్ ని కిల్ చేయడం ఎవరు నేర్పించారండి వీళ్ళకి? ఇలాంటి చాలా జరుగుతున్నాయి దేశంలో. ఏం లేదు, 64 లక్షల ఓట్లను, దొంగ ఓట్లను తొలగించేస్తారు. అప్పుడు కూడా ఇదే విధానం ఉండిందంటే ఏది 2004 ఎన్నికలకు కూర్చోండి కదా ఉంది నాకు తెలుసు. కూర్చోండి. సాక్షి పేపర్ మాట్లాడడానికి అర్హత లేదు. కూర్చోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ యూ. యూ ఆర్ ది మెయిన్ కల్ప్రేట్. సాక్షి పేపర్ కూర్చోండి. నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. నానా అవన్నీ వదిలిపెట్టా, నువ్వు కూర్చోమని అన్న సాక్షి పేపర్ నేను ఆన్సర్ చేయడం లేదు యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్. కూర్చోండి. నీకు వర్తించదు. నువ్వు కావాలని ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు, ఆయన మౌత్ పీస్ నువ్వు కూర్చో. ఒక పార్టీ అధ్యక్షుడు నేను చెప్పాలని, సమాజం చెప్పాల్సిన పని లేదు. డెమోక్రసీ డెఫినెట్ గా ఉంటుందా? కూర్చోవా. పేపర్ గురించి మాట్లాడాను కానీ నిన్ను గురించి మాట్లాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ గురించి నేను మాట్లాడడం ఇక్కడ. పార్టీ పేపర్ కూర్చో. కడవలని చెప్తాను, సమాధానం చెప్పాను. నువ్వు కూర్చోమా. పరిధిలు కాదు, పార్టీ పత్రిక, అవినీతి పత్రిక, పార్టీ పత్రిక. నేను సాంప్రదాయ ప్రకారం పార్టీ కాన్ఫరెన్స్ నా ఇష్టం ఇది. నేను బాయ్కట్ కూడా చేయొచ్చు మిమ్మల్ని. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఆహ్వానం కూడా చేస్తానండి రేపటి నుంచి, మీకు వద్దనుకుంటే. కూర్చోండి దయచేసి. నేను ఆన్సర్ చేయనా? కూర్చోన్నాను. ఇది అది కూడా మనం కాదు,
గవర్నమెంట్ ఉందాతనంగా వెళ్ళారు కాబట్టి గవర్నమెంట్ ఇది డిఫరెంట్, పార్టీ ఇది డిఫరెంట్. పార్టీ యాడ్ మీకు ఇవ్వం. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకని మాట్లాడతారు? చట్టపరంగా అన్ని జరుగుతాయి. ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం. వీఆర్ వెరీ క్లియర్. మన సావరన్ రైట్స్ మనం కాపాడుకుంటాం. ఇప్పుడు తెలంగాణ అయింది, రేపు కర్ణాటక చేస్తారు, రేపు తమిళనాడు చేస్తారు, రేపు ఒరిస్సా చేస్తారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరంటే వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన పెడితే వేర్ ఆర్ యు గోయింగ్? రాజ్యాంగం ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. డీజీ కూడా డీజీ హౌస్ సైట్ ఉంటే, కోర్టులో స్టే ఉంటే, కోర్టులో స్టే ఇస్తే, అడ్వకేట్ కూడా అక్కడ కోర్టులో ఉంటే, వాళ్ళ అడ్వకేట్ ఆయన తెలియకుండా దాడి చేయడం ఏంటండి? అంటే ఇంకా డీజీకి ప్రొటెక్షన్ లేదు, సీఎంకు ప్రొటెక్షన్ లేదు, ఇంకా చట్టం ఎక్కడుందండి? ఇంకా దానికి వీళ్ళు వందన పడతారు. సాక్షి పేపరు నువ్వు వాడినే ఉండే హ్యాపీగా ఉన్నావు. ఎవరి బాధ ఉంది మాకు? ఇక్కడ మేమేదో కష్టపడకుండా పడుకొని మమ్మల్ని ఎందుకు మళ్ళా చెడగొడతాడికి వచ్చి? దీన్ని ఇంకా మేము ఎక్కువ ప్రచారం మొదలు పెట్టాలి. చాలా మందికి అనుమానాలు వచ్చేసాయి. కడాను లాస్ట్ టైం కూడా తెలంగాణలో లాస్ట్ డే పోతే ఓట్లు లేకుండా చాలా మంది తిరుక్కొని వచ్చి పెద్ద గొడవ అయింది. అప్పుడు కూడా కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టులో కూడా వాళ్ళకి రిలీఫ్ రాలేదు. అలాంటి తప్పుడు పనులన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటి చేయాలని చెప్పి చూస్తున్నారు. వీఆర్ వెరీ క్లియర్. దీన్ని ప్రజల్లోకి చైతన్యం తీసుకొస్తాం, పార్టీ పరంగా చేస్తాం, ఎన్నికల కమిషన్ కూడా రిప్రజెంట్ చేస్తాం. ఏదిమా మైక్ జనవరి 11th ఫైనల్ లిస్టు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది సార్. అంటే ఈ పరిణామాల ద్వారా కొన్ని సంఘాలు కూడా మళ్ళా ఒకసారి ఫైనల్ లిస్టు రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అసలు ఎవరు ఓటు ఉందో ఎవరిది పోయిందని. ఒకసారి ఎలక్షన్ కమిషన్ అది కూడా పంపిస్తాం. మా అడ్వకేట్లు మేమంతా కూడా పంపిస్తాను. పంపించి అన్ని కూడా మళ్ళా ఎన్యూమరేట్ చేయాలి, ఫ్రెష్ గా చేయాలి. ఇక్కడ కొంతమంది అది వీలవుతుందా లేదా వేరే కథ. కానీ నిన్న జరిగిన మీరు ఫ్రాడ్ చూస్తే సెంట్రల్ కంప్యూటర్ ఎక్కడ ఉంటుంది, మీరు పలానా బూత్ లో ఉంటారు, మీరు మీ పేరుతో మీరు అప్లికేషన్ పెట్టేశారు.